తారక్, మీరు ఈ సినిమాలో చాలా లైట్గా అనిపించింది నాకు. అంటే మా ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే కొంచెం గంభీరంగా, కొంచెం పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో చాలా క్యాజువల్గా పరిగెడుతూ ఒక ఫైట్ చేసి చక్కగా జేబులో చేతులు పెట్టుకుని పరిగెట్టేస్తూ ఉంటారు. ఒక భారీ డైలాగ్ చెప్పి మళ్ళీ క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చేస్తారు. అంత లైట్ క్యారెక్టర్. మీరెంత ఎంజాయ్ చేస్తూ చేసేటప్పుడు చూస్తుంటే మాకే చాలా బాగా అనిపించింది. ఐ లవ్డ్ ఆనంద్స్ క్యారెక్టర్ అండి నాకు. ఎందుకంటే బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక స్వార్థం ఉంటుంది, మంచి చిత్రాలు చేయాలి, గుర్తుండిపోయే పాత్రలు చేయాలి అని. సో నాకు వెన్ శివ వాంటెడ్ మీ టు పోర్ట్రే ఆనంద్ యాజ్ అ నేచర్ లవర్. సో హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ యాజ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. సడన్గా అతను అంటే నేచర్ కూడా చాలా మీకు చూడడానికి ఒక చెట్టు గట్టిగా ఉంటుంది, బట్ గాలి వచ్చినప్పుడు చాలా డెలికేట్గా స్వే అవుతూ ఉంటుంది. సో ఎంత దాని రూట్స్ ఎంత గట్టిగా బలంగా ఉన్నా కూడా ఇట్స్ గాట్ దట్ స్వే ఇన్ ఇట్, స్వింగ్ ఇన్ ఇట్, రిథమ్ ఇన్ ఇట్. సో దాట్ ఈస్ వాట్ శివ వాంటెడ్ టు షో. నాట్ ఎగ్జాక్ట్లీ అ ట్రీ, బట్ బేసిక్ నేచర్ కూడా. అంటే అండర్ ప్లే చేస్తూ ఎక్కడో, బట్ అగైన్ ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తూ ఉండాలి. సో నాకు అలాంటి ఛాలెంజెస్ ఇష్టం అండి. సో నాకు బికాజ్ నేను ఎప్పుడో చెప్పాను, ఆ ఛాలెంజ్ త్రో చేసినప్పుడు ఒక మనిషికి, అంటే నువ్వు బ్రతకాలి ఇందులో అని అన్నప్పుడు తెలియకుండా ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ బయటకు వచ్చేస్తుంది. మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్తో కానీ, మనకుండే చుట్టూ ఉండే నేచర్తో కానీ యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ సెల్ఫ్. సో నేను ఇందులోంచి బ్రతికి బయటకు రావాలి ఎలా అని అన్నప్పుడు ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో దట్స్ అ వెరీ జెన్యున్ ఇన్స్టింక్ట్. సో ఆ ఇన్స్టింక్ట్ని బయటకు తీసుకురాగలిగారు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి. అండ్ ఈ సినిమా చూసాక 2 రిజల్యూషన్స్ తీసుకున్నాను సార్ నేను. ఒకటి, దీవాళీ రోజు దీపాలు మాత్రమే పెట్టాలి, క్రాకర్స్ కాల్చకూడదు. నాకు ఆ సీన్ గురించి చెప్పానండి. ఇట్ వాజ్ అంటే బేసిక్గా ఇట్స్ అ ఫనీ సీన్. ద కంటెంట్ ఆఫ్ ద సీన్ ఇస్ ఇట్ నీడ్స్ టు బి ఫనీ, బట్ ఇతను కొంచెం హీస్ ప్రిటీ సీరియస్. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు హీస్ వెరీ సీరియస్. సో ఇప్పుడు ఆ సీరియస్నెస్లో ఫన్ ఎలా తీసుకురావాలో నాకు నిజంగా, బికాజ్ నాకు తను చాలా సినిమాలు చూశాను తనవి, అండ్ షీఈ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్, షీఈ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్, అండ్ షీఈ్ వెరీ డామినేటింగ్ ఆల్సో. అండ్ బికాజ్ షీ కమ్స్ అవుట్ విత్ అ పర్ఫార్మెన్స్ సో స్ట్రాంగ్ దట్ ఇంకా ఆమెని చూస్తుంటే పక్కన ఇంకెవరిని చూడలేము మనం. సో నాకు ఐ హ్యాడ్ అ కన్సర్న్, అసలు ఇది ఫన్నీ సీన్ అంటున్నావు, హీరో ఏమో సీరియస్గా ఉండాలి, ఇప్పుడు ఎలా వస్తుంది ఆ ఫన్ బయటికి అని. బట్ హ్యాట్స్ ఆఫ్ అండి టు శివాకి ఆ బిలీఫ్ ఉండింది. ఓన్లీ అంటే నిత్యా మెనన్ ఈజ్ ది ఓన్లీ యాక్ట్రెస్ హూ కెన్ క్యారీ దిస్ ఆఫ్, అండ్ ఇట్ వాజ్ సచ్ అన్ అమేజింగ్ సీన్ అండి. తను వెంటనే అంటే ఇక్కడి నుంచి పోండి అనగానే ఏయ్ అంటది ఒకసారి. నేను ఆ రోజు నవ్వేశాను. నాకు వెంటనే అమ్మాయి ఏ అని వెనక్కి వెళ్తే పాపం ఒకసారి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది. నాకు ఇంకా నవ్వు ఆగలేదు. అంటే ఇట్ ఈస్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పుడు నిజంగా నవ్వు రావాలి అని అంటే, అండ్ షీ కుడ్ బ్రింగ్ దట్ అవుట్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ బీయింగ్ సీరియస్, అండ్ హీ హ్యాడ్ ది కాన్ఫిడెన్స్ దట్ ఓన్లీ షీ కెన్ బ్రింగ్ దట్ అవుట్. 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అండి. తినకేమో మంచి ఫన్ కావాలి, తను అందుకే వచ్చింది బాంబే, నాకు చచ్చిపోతాను అక్కడ హైదరాబాద్లో నా వల్ల అవ్వట్లేదు అని. ఇతనేమో బాంబేలో మహా రిజిడ్గా ఉండే క్యారెక్టర్ ఇది. సో ఇట్ ఇస్ దట్ వాస్ బ్యూటిఫుల్. వెరీ ఎంకరేజింగ్. ఈవెన్ ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడే ఒక ఏదైనా ఎక్స్ప్రెషన్ నేను ఇస్తే హీ యూస్ టు రియాక్ట్ టు ఇట్, యూస్ టు లాఫ్ ఇమ్మీడియట్లీ, లైక్ నవ్వేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ సీన్ కూడా అలాగే ఉంటుంది. మామూలుగా ఇలా చూసి ఇలా ఉంటుంది, కన్ను కొడుతుంది. సో అంటే ఇతనికి బేసిక్గా సరే ఫన్ ఉంటుంది లైఫ్లో, కానీ కామెడీ అలవాట్లేదు ఇతనికి. కొంచెం ఇలా ఉంటాడు. తనకేంటంటే ఎక్స్ట్రీమ్ కామెడీలో ఉంటుంది. రాసుకుంది ఏంటంటే ఓపెనింగ్ తనతో ఎండింగ్ తనతో అవ్వాలి. దట్ ఎన్వైరన్మెంట్ గురించి అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేసు, అంత గ్రేట్ పెర్ఫార్మర్ అయితేనే నాకు ఆ 2 సీన్లు పండుతాయని నా ఫీలింగ్. సో క్రాకర్స్ గురించి తనతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తనే చిన్న దీపాలు పెట్టి ఎండ్ చేస్తుంది. సో అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ చెప్తేనే అదే అంతమంది అందరూ అది నమ్మి బయటకు వెళ్తారని మై స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ థ్యాంక్ యూ నిత్య. అక్కడ జరుగుతూ ఉంటే
గొడవ జరుగుతుంటే సైలెంట్గా అక్కడ పెట్టేసి పరిగెడతారు. ఆవిడ మధ్యలో అంటే అంతకుముందు ఏమండి ఎందుకు ఈ గోలంతా వదిలేయండి అంటే వదిలేయండి అంటే ఎలా వదలడం అసలు నాకు చేస్తున్నప్పుడే నవ్వొచ్చింది. బ్యాగ్లో ఉన్నాయి కాదు, కామెడీ అవ్వచ్చు లేదా రొమాన్స్ అవ్వచ్చు, రెండు అది రావాలంటే రైటింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వితౌట్ రైటింగ్, గుడ్ రైటింగ్, రొమాన్స్ రాదు, కామెడీ రాదు. ఎలా యాక్టర్స్ ఎలా ఉంటే కూడా రైటింగ్ హ్యాస్ టు బీ దేర్. సో రైటింగ్ నుంచి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది టు సే సర్టన్ వే, టు బిహేవ్ అ సర్టన్ వే. సో దట్స్ వాట్ హెస్ హ్యాపెండ్. అంటే అవి పైగా పక్కాగా కూడా సీన్లో షూటింగ్ అప్పుడే డిస్కస్డ్ యాక్చువల్లీ. ఆన్ పేపర్ కామెడీ మరి అలా ఫిక్స్ అయ్యి రాయలేం కూడా. ఆయన మాకు సీన్ చెప్పడం నచ్చడం అలా ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే. అది ఇది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే మొత్తం ఆవిడే మాట్లాడతారు. నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. మొత్తాన్ని నన్ను మాట్లాడనివ్వట్లేదు. సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ 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 అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం. మీరే కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? నేను వెళ్ళిపోతాను.